ఆస్టియోపోరోసిస్ టాపిక్ మీద ఇవాళ ఇక్కడ వాసవి నర్సింగ్లో నేను కామన్ మ్యాన్కి ఎలా ఉపయోగపడాలి ఆస్టియోపోరోసిస్ మీద అవగాహన అని చెప్పడానికి వచ్చాను. ఆస్టియోపోరోసిస్ అంటే ఆస్టియో అంటే బోను అంటే ఎముక, పోరోసిస్ అంటే గుల్లబారిపోవటం అంటే రంధ్రాలు పడిపోయినట్లు అయిపోవటం. దీన్ని సైలెంట్ థీఫ్ అంటాము. సడన్గా చిన్నగా పడిపోయిన కూడా విరిగిపోతాయి ఎముకలు, అది దీంతో ప్రాబ్లము. ఇది ఎక్కువగా లేడీస్లో వస్తుంది. దీన్నే టైప్ 1 పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటాము. అదే పెద్దవాళ్ళు మగవాళ్ళు వచ్చేది సెనైల్ ఆస్టియోపోరోసిస్, ఇది టైప్ 2 అంటాము. లేడీస్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువ కాబట్టి లేడీస్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లం వస్తుంది. ఇది రాకుండా చూసుకోవడం మంచిది. ఇది రాకుండా చూసుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ ఉంటే అది మానేయాలంటే కూర్చొని చేసే పనులు ఏమంటే వాళ్ళు చక్కగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము, లావ్ అయిపోకుండా చూసుకోవటము, స్ట్రెస్ రిలాక్సేషన్ మెథడ్స్ ఏమన్నా యోగా కానీ మెడిటేషన్ కానీ ప్రాక్టీస్ చేయటము చేయాలి. అలాగే మిల్క్ ప్రిపరేషన్స్, కాల్షియం రిచ్గా ఉన్న సోర్సెస్ ఉన్న కస్టర్డ్ యాపిల్ అంటే ఈ సీతాఫలం అలాంటివి తీసుకోవాలి. రోజు ఎండలో కాసేపు నడవాలి, అంటే లేలేత ఎండలో పొద్దున పూట వైటమిన్ డి సింథసైజ్ అవుతుంది కాబట్టి అలా చేయాలి. అలా చేస్తే వీళ్ళకి లేడీస్లో చిన్నప్పటి నుంచే బోన్ మాస్ బాగుంటే వీళ్ళకి పెద్ద కొద్ది ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే చిన్న వయసులోనే గర్భసంచి తీసేయించుకోవడము, ఈ ఓవరేజ్ తీసేయించుకోవడం చేయకూడదు. అంటే ఈ తప్పనిసరి పరిస్థితులు అయితే తప్పించి వీళ్ళు పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ మాత్రం కాల్షియం సప్లిమెంటేషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆస్టియోపోరోసిస్ ఈ టైంలో ఆస్టియోపోరోసిస్ ఫాస్ట్గా పెరుగుతుంది. 5% పర్ యానం పెరుగుతూ ఉంటుంది, అంతకుముందు 0.5 ఉండదు కాస్త. సో కాబట్టి ఈ ఏజ్లో వీళ్ళు మిల్క్ ప్రిపరేషన్ తీసుకోవటము, వాకింగ్ చేయటము, ఎక్సర్సైజ్ చేయటము ఇలాంటివి చేస్తూ ఒకవేళ అవసరం అయితేనే మిగతావి కాల్షియం సంబంధించి బోన్ డెన్సిటీ పెరిగేవి చేయించుకోవాలి. లేదంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్టులు కూడా చేయించుకొని వీళ్ళు ప్రొఫిలాక్టిక్గా ఖచ్చితంగా వీళ్ళు చేస్తే వీళ్ళకి ఫ్రాక్చర్స్ అవ్వకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రాక్చర్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ఫ్రాక్చర్స్ యూజువల్గా స్పైన్లో అవుతుంది, వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. వీటి వల్ల వీళ్ళు ముందుకు వంగిపోతూ ఉంటారు, సంవత్సరానికి కొంచెం వంగిపోతూ ఉంటారు. అట్లాగే వీళ్ళకి నడుము నొప్పి చాలా ఎక్కువ వస్తుంటుంది. దీన్ని క్రయింగ్ ఆఫ్ బోన్స్ ఫర్ కాల్షియం అంటాము. అలాగే వీళ్ళు కింద చిన్నగా పడిపోయినా కూడా చెయ్యి రిస్ట్ జాయింట్ దగ్గర విరిగిపోతూ ఉంటుంది, రిస్ట్ ఫ్రాక్చర్ అంటాం ఇది. అలాగే పక్క పడిపోయినప్పుడు ఇది ట్రొకాంటర్ ఫ్రాక్చర్ అవుతాయి. వీళ్ళకి ట్రొకాంటర్ ఫ్రాక్చర్ కూడా అవుతూ ఉంటుంది. ఇలాంటివి జరగకుండా చూడాలంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫాల్ కూడా వీళ్ళు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఆఫ్ ఫాల్ అంటే ఇంటి దగ్గర పడిపోకుండా, స్లిప్పరీ బాత్రూమ్స్ లేకుండా, మెట్ల మీద పడిపోకుండా, కార్పెట్స్ మీద పడిపోకుండా చాలా జాగ్రత్త నడవడం చేసుకోవాలి. వీళ్ళు చేస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఫాల్ చేస్తే కూడా ఆస్టియోపోరోసిస్ ఉన్నా కూడా ఫ్రాక్చర్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. అది ఒకసారి ఫ్రాక్చర్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చిన వాళ్ళు రాకముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకుని ఫ్రాక్చర్ అయినప్పుడే తెలుస్తుంది. కాబట్టి దీన్ని సైలెంట్ థీఫ్ అంటాము. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికి వచ్చిన లేడీస్ అందరూ కూడా ఫ్రాక్చర్స్ అవ్వకుండా చూసుకుంటూ మంచిగా లాంగివిటీతో హ్యాపీగా బతుకుతారని, వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారని, వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటూ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.